నగ్న వీడియోల కేసులో మస్తాన్ సాయి ఆగడాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అమ్మాయిలతో ప్రైవేట్ గా గడిపిన సమయంలో వీడియోలు తీసి పోర్న్ సైట్లలో అప్లోడ్ చేసినట్టు పోలీసులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. మస్తాన్ సాయి ఇంట్లో జరిగిన డ్రగ్స్ పార్టీల వీడియోలు మరికొన్ని వెలుగులోకి వచ్చాయి. తన స్నేహితులతో కలిసి డ్రగ్స్ గంజాయి పార్టీలు చేసుకున్నాడు మస్తాన్ సాయి. శని ఆదివారాల్లో మస్తాన్ సాయి విల్లాలో భారీగా డ్రగ్స్ పార్టీలు జరిగేవని పోలీసుల విచారణలో బయటపడింది. డ్రగ్స్ తీసుకుంటున్న సమయంలోనే మస్తాన్ సాయి వీడియోలు రికార్డు చేసినట్లు గుర్తించారు. అమ్మాయిలు గంజాయి డ్రగ్స్ తీసుకున్న వీడియోలు కూడా హార్డ్ డిస్క్ లో గుర్తించారు కాప్స్. మత్తులోకి జారుకున్న తర్వాత అమ్మాయిలపై లైంగిక దాడికి పాల్పడేవాడు మస్తాన్ సాయి సెల్ ఫోన్ హార్డ్ డిస్క్ ను ఎఫ్ఎస్ లకు పంపించారు పోలీసులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి తేజ అందిస్తారు. రైట్ తేజ, చెప్పండి. యమున, మనం ప్రధానంగా చూసినట్లయితే మాత్రం మనకి ఒక సామెత కూడా ఉంటది. ఎందుకంటే కోటి విద్యలు కూడా కూటి కొరకే అనేటువంటి సామెత మనందరికీ తెలిసిందే. కానీ అది నిజంగా కూడా వారి యొక్క జీవన శైలికి ఉపయోగపడుతుంది, కుటుంబానికి ఉపయోగపడుతుంది అనేటువంటి విధంగా కూడా గౌరవప్రదంగా ఏ పని చేసినా కానీ దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. కానీ ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు మాత్రం చాలా హృదయ విదారకంగా తయారయ్యే అనేటువంటి స్థాయిలో కూడా వీరంతా కూడా అక్కడ కొంతమంది మానసిక నిపుణులు కానివ్వండి వీరంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎటువంటి పరిస్థితి చూసినా కానీ ప్రస్తుతం బ్లాక్ మెయిలింగ్ అనేటువంటిది, బ్లాక్ మెయిల్ చేయటం, ఆ విధంగా బ్లాక్ మెయిల్ చేసి కొన్ని రకాలైనటువంటి అశ్లీల చిత్రాలు తీయటం, లేదంటే నగ్నంగా వీడియోలు తీయటం, వారందరినీ కూడా వాడి ప్రైవేట్ గా ఉన్నటువంటి వీడియోస్ అన్నింటినీ తీయటం, వాటన్నిటిని కూడా అప్లోడ్ చేస్తానని బెదిరించడం, వాళ్ళ కోరికలు తీర్చాలని చెప్పి వారంతా కూడా కొంత డిమాండ్ చేయటం, ఇట్లాంటివన్నీ పెరిగిపోతున్నాయి. ఇప్పుడు తాజాగా మనం చూస్తున్నాం, గత 24 గంటల నుంచి మనం చూస్తున్నటువంటి పరిస్థితి చూస్తే మాత్రం మస్తాన్ సాయి ఆగడాలు ఒక్కొక్కటి ఏ స్థాయిలో బయటకు వస్తున్నాయి అనేటువంటిది అయితే మాత్రం మనకి కనిపిస్తూనే ఉంది. ఇదే నేపథ్యంలో అయితే మాత్రం అంటే ఇప్పటికే రిమాండ్ కి పంపించినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. రిమాండ్ లో మొత్తంగా పోలీసులు అయితే మాత్రం విచారణలో కొన్ని విస్తుపోయేటువంటి నిజాలు తెలిసినట్లుగానే చెప్పారు. ఎందుకంటే ఇటు మస్తాన్ సాయికి, అదేవిధంగా మస్తాన్ సాయి మిత్రుడిగా ఉన్నటువంటి ఖాజా కూడా ఇద్దరికి కూడా డ్రగ్స్ టెస్ట్ చేస్తే దాంట్లో పాజిటివ్ అని తేలింది అన్నట్టుగా కూడా ఇప్పటికే ఒక నిర్ధారణకు వచ్చినట్లుగా పోలీసులు అయితే కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే కేవలం ఇప్పుడు ప్రస్తుతం 200 వీడియోల వరకు కూడా ఇటు మస్తాన్ సాయికి సంబంధించినటువంటి వీడియోస్, అతను అంటే ఇతరులతో ఎవరైతే ఏకాంతంగా గడిపినటువంటి వీడియోస్ ఉన్నాయో అవన్నీ కూడా ఒక 200 వరకు ఉన్నాయి అనేటువంటిది అయితే మాత్రం పోలీసులు గుర్తించినట్టుగా చెప్తున్నారు. కానీ లావణ్య మాత్రం తనకి ప్రాణహాని ఉంది, 1500 వరకు కూడా ఇలాంటి వీడియోలు ఉన్నాయి, తను అంటే మస్తాన్ సాయి కేవలం ఇదే పనిగా పెట్టుకున్నాడు, అందరినీ బ్లాక్ మెయిల్ చేయటమే పని, తన మాట విన్నంత వరకు ఓకే, ఒకవేళ తన మాట వినకపోతే మాత్రం ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో బ్లాక్ మెయిల్ చేయటం, లేదంటే వాటిని వీడియోలు యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తానంటాం, లేకపోతే సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని చెప్పడం, ఈ విధంగా కూడా ఆ ఫోన్ సైట్స్ లో కొంత అప్లోడ్ చేస్తానని చెప్పడం, ఈ విధమైనటువంటి చెప్పి బెదిరించి లోపరుచుకునేటువంటి వాడు అనేటువంటిది అయితే మాత్రం తెలుస్తుంది. అంటే ఈ విధంగా కూడా లావణ్య కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. సో మొత్తంగా చూస్తే మాత్రం ఏది ఏమైనప్పటికీ కూడా పోలీసులు అయితే మాత్రం ఒక్కొక్కటిగా తీగలాగితే డొంకంతా కదిలినట్టు ఒక్కొక్కటిగా అయితే మాత్రం నిజాలన్నీ కూడా బయటికి రాబెట్టేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో మొత్తంగా అయితే డ్రగ్స్ తీసుకున్నారు, డ్రగ్స్ తీసుకోవటమే కాకుండా ఇతరులకి డ్రగ్స్ అనేటువంటిది డ్రగ్స్ విక్రయించడమే కాకుండా తను కూడా స్వయంగా డ్రగ్స్ కూడా తీసుకునేవాడు. ఈ విధంగా డ్రగ్స్ అలవాటు చేసి వారందరినీ మత్తులోకి వెళ్ళిన తర్వాత మాత్రం వారందరితో వారికి సంబంధించినటువంటి వీడియోలన్నీ కూడా అశ్లీలంగా వీడియోలు చేసి, వారి నగ్నంగా వీడియోలు తీసి వారందరినీ కూడా బ్లాక్ మెయిలింగ్ కి పాల్పడేవాడు మస్తాన్ సాయి అనేటువంటి స్థాయిలో అయితే మాత్రం పోలీసులు కొంతవరకు గుర్తించినట్లుగానే మనం చెప్పలేము. థ్యాంక్ యూ తేజ.